హే గాయ్స్, ఈరోజు మేము చేపల పులుసు ఎలా చేయాలి ఆంధ్ర స్టైల్ చూపిస్తాము. ఫస్ట్ ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. సో మమ్మీ ఆయిల్ ఎక్కువ వేశారు. సో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఉద్దిపప్పు, కొంచెం మెంతులు వేసుకోవాలి. అండ్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అవి కొంచెం వేగినాక టమాటో వేసుకొని ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటే మిరప్పొడి ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకొని ఇక్కడ మమ్మీ రాళ్ళు ఉప్పు వేస్తున్నారు చేపల పులుసుకి టేస్ట్ వస్తుందని. సో అవన్నీ కొంచెం వేగినాక చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాము. చింతపండు ఎంత వేసాము అనేది చెప్తాను. చింతపండు పులుసు పోసుకొని అది బాగా ఉడికాక చేపలు ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకొని అది కూడా మరుగుతున్న ఆ పులుసులో వేసుకోవాలి. చేపలు వేసాక మనం గరిటె పెట్టకూడదు, చేపలు తునిగిపోయే అవకాశం ఉంటుంది. అలా చేపలన్నీ మమ్మీ బాగా వేస్తున్నారనమాట మునిగేలాగా. సో అలా చేపలు వేసుకున్న తర్వాత మమ్మీ కదిలిస్తారు కదా, అలా మనం కూడా కదిలించాలి. అప్పుడు పీసెస్ తునకుండా ఉంటుంది. సో అలా కలిపాక స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇక్కడ మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాం. సో మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగానే వేసుకోవాలి, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది. సో మామిడికాయ ముక్కలు వేసాక మళ్ళీ ఒకసారి ఆ మామిడికాయ ముక్కలు కూడా మునిగేలాగా మనకు ఆ పులుపు రావాలి కదా, సో అలా కలుపుకోవాలి. అంతే అండి, మామిడికాయ ముక్కలు వేసాక ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, చేపల పులుసు రెడీ. ఇప్పుడు మమ్మీ అన్నం కలిపి పెడతారు, చూడండి. మాకైతే చేపల పులుసు చాలా ఎమ్మీగా వచ్చింది, చిత్తూరు స్టైల్ చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.